మీరు ఎప్పుడైనా ఇన్ని విగ్రహాలు ఒకే దగ్గర చూసి ఉంటారా? ఇక్కడ చూసినట్లయితే ఒక్కొక్క విగ్రహం ఒక్కోలా ఉంది. ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క డిజైన్లో డిజైన్ చేయబడింది. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. మీరు కూడా అన్ని విగ్రహాలు ఒక దగ్గరే చూడాలనుకుంటే ఈ వీడియో చూడండి, కంప్లీట్గా చూడండి, మీకు తెలిసిపోతుంది. ఇక్కడ చూసినట్లయితే ఛత్రపతి శివాజీ విగ్రహం, అయోధ్య రామ మందిరం స్టాచ్యూ. ఇక్కడ చూసినట్లయితే ఇంకో వినాయక విగ్రహం. ఇక్కడ చూడండి, అయోధ్య రామ మందిర విగ్రహం సేమ్. ఒక్కొక్క విగ్రహం ఒక్కో స్టైల్లో ఉందండి. సో నేను ఇక్కడ కాస్ట్ అడగలేదు, మీకు జస్ట్ ఎలాంటి విగ్రహాలు 2024లో అవైలబుల్ ఉన్నాయి అవి తెలియజేయడం కోసమే ఈ వీడియో తీశాను. ఈ వీడియో చూడండి ఎంత బాగుందో అసలు. ఈ విగ్రహం చూడండి, ఇది చూడండి. చిన్నగా ఉన్నా కానీ అది ఒక్కొక్క విగ్రహం ఒక్కో స్టైల్లో డిజైన్ చేశారు. ఇక చూడండి. సో నేను మ్యాక్సిమం కవర్ చేశాను వాళ్ళ దగ్గర ఉన్న విగ్రహాలన్నీ. సో ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ సోల్డ్ అవుట్, ఆల్రెడీ సేల్ అయిపోయాయి ఆ విగ్రహాలన్నీ. సో వాళ్ళు తీసుకెళ్ళడం కోసం అక్కడ పెట్టారు అంతే. ఇది చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి విగ్రహాలు. సో కాస్ట్ మాత్రం నేను అడగలేదండి. నేను విగ్రహాలన్నీ 2024లో చాలా చాలా మంచిగా వచ్చాయని నేను అనుకుంటున్నాను. నేను లాస్ట్ ఇయర్ కూడా చూశాను. నాకు ఎందుకో లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయరే విగ్రహాలు నెంబర్ ఆఫ్ మోడల్స్ కానీ డిజైన్స్ కానీ చాలా అవైలబుల్గా ఉన్నాయి. యూనిక్ డిజైన్ చేశారు. కాకపోతే ఒకటి ఇన్ఫర్మేషన్ తెలిసింది ఏంటంటే, ఈ విగ్రహాలు చాలా వరకు కోల్కతా నుండి ఇంపోర్ట్ చేశారంట. డిజైన్స్ కానీ వీటి కలరింగ్ కానీ వీటి టెక్స్చర్ కానీ ఇవన్నీ చాలా వరకు కలకత్తా నుంచి ఇంపోర్ట్ చేశారంట. సో ఇది చూసారు ఎంత బాగుందో ఈ విగ్రహం. సో నాకు మ్యాక్సిమం అన్ని విగ్రహాలు నచ్చాయండి. సో మీరు కూడా ఈ విగ్రహాలన్నీ చూడండి. సో నేను లాస్ట్ ఒక విగ్రహం చూపిస్తానండి, అది నాకు చాలా బాగా నచ్చింది. వైట్ ప్యూర్ వైట్ కలర్లో ఉంటుంది ఆ విగ్రహం. సో ఇది చూడండి, ఇంత చిన్నగా ఉన్నా కూడా అంత బాగుంది విగ్రహం. ఇది కూడా విగ్రహం చూడండి, వైట్ కలర్లో ఉంది. ఇది చూడండి, వెనకాల నెమలి పింఛంతో ఉన్న విగ్రహం. దిస్ వన్ వైట్ కలర్ విగ్రహం. ఇది చూడండి.